ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రొటెం స్పీకర్గా కోరంట్ల బుచ్చయ్య చౌదరి 174 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. లపుడి కింజారపు అచ్చెన్నాయుడు ఇదంతా కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి టీజీ భరత్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ఎండి ఫరూక్ ఆయన మైనార్టీ న్యాయశాఖ మంత్రిగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు. ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు. పయ్యావుల కేశవ్ ఈయన ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి చూస్తున్నారు, ఎమ్మెల్యేగా స్వీకారం చేశారు. నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ ఎన్పిఆర్ శాఖ మంత్రి నూజివీడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ ఎమ్మెల్యేగా స్వీకారం చేశారు. మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా మంత్రిగా రాయచోటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సంజీవరెడ్డి గారి సవిత బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. డోలా బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ మంత్రి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కొండపల్లి శ్రీనివాస్ వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదితి విజయలక్ష్మికి గజపతిరాజు పూసపాటి విజయనగరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. భూమా అఖిల ప్రియ ఆలగడ్డ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌరు చరితారెడ్డి పాణ్యం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దివ్య ఎనమెల తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జగదీశ్వరి తోయక కురుపాం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కోళ్ళ లలిత కుమారి శృంగవరకోట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మాధవి గల్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సత్యప్రభ ఉరుపుల పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సింధూరారెడ్డి పల్లె పుట్టపర్తి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శిరీష గౌతు పలాస ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శిరీషాదేవి మిర్యాల రంపచోడవరవ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సౌమ్య తంగిరాల నందిగామ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బండారు శ్రావ్యశ్రీ సింగనమల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నిలవల విజయశ్రీ సూలూరుపేట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిమూలం కోనేటి సత్యవేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదినారాయణ రెడ్డి చెడిపిరాల జమ్ముల మడుగు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అమర్నాథ్ రెడ్డి ఎన్ పలమనేరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రెడ్డెప్పారెడ్డి గారి మాధవి కడప ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అమ్మన్ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ఆనందరావు ఐతాబత్తుల అమలాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
డాక్టర్ అరవిందబాబు చదలవాడ నరసరావుపేట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ బెందాలం ఇచ్చాపురం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ రెడ్డి ముత్తంల గిద్దలూరు ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెవి నగరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బ్రహ్మానందరెడ్డి జూలకంటి మాచర్ల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బొగ్గుల దస్తగిరి కొడుమూరు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. టీజీవీఆర్ నాయుడు గణబాబు టీడీపీ విశాఖ పశ్చిమ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. గోవిందరావు మామిడి పాతపట్నం ఎమ్మెల్యేగా జగన్మోహన్ గురజాల జయకృష్ణగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారు. జయసూర్య కూడా టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జోగేశ్వరరావు మండపేట అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కిండి కళా వెంకట్రావు టీడీపీ అభ్యర్థి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కిషోర్ కుమార్ రెడ్డి నల్లారి ఎస్ పిలేరు నియోజకవర్గం నుంచి ప్రమాణం చేయడం జరిగింది. కొత్త కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కమలాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాగిత కృష్ణ ప్రసాద్ పెడన నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. వర్ల కుమార్ రాజా టీడీపీ పామర్రు నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మద్దలూరి మాలకొండయ్య యాదవ్ చీరాల నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. కె మురళీమోహన్ టీడీపీ ఊర్దార్పట్టు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మురళీమోహన్ కొండ్రు ఈయన రాజాం నియోజకవర్గం నుంచి గెలిచి టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఈయన కందుకూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. కందుల నారాయణ రెడ్డి ఈయన టీడీపీ అభ్యర్థిగా మార్కాపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. దూరిపాల నరేంద్ర కుమార్ ఈయన కొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నరేంద్ర వర్మ వేగేసిన బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రమాణ స్వీకారం చేశారు. మహమ్మద్ నజీర్ అహ్మద్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బొమ్మిడి నారాయణ నాయకర్ నర్సాపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బోడే ప్రసాద్ పెనమలూరు ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భాష్యం ప్రవీణ్ టీడీపీ అభ్యర్థిగా పెదకూరపాడు నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు.
పత్తిపాటి పుల్లారావు ఈయన చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలిమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థిగా తణుకు నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణయ్య బడేటి టీడీపీ అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజగోపాల్ శ్రీరామ్ ఈయన శ్రీరామ్ తాతయ్య అంటారు. జగ్గయ్యపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈయన శ్రీశైలం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎంఎస్ రాజు ఈయన మడకశిర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం. రామకృష్ణబాబు వెలుగపూడి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన టీడీపీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్లమిల్లి తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బగ్గు రమణమూర్తి ఈయన నరసన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రామాంజనేయులు బూర్ల ఈయన పత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వెనిగండ్ల రాము ఈయన గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కూన రవికుమార్ ఈయన ఆముదాల వలస నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రోషన్ కుమార్ సొంగ ఈయన టీడీపీ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏలూరు సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా ఈయన పర్చూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బండారు సత్యానందరావు ఈయన కొత్తపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బండారు సత్యనారాయణ మూర్తి మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. షాజహాన్ పాషా టీడీపీ అభ్యర్థి మదనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గొండు శంకర్ ఈయన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ పత్తికొండ నుంచి ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన టీడీపీ అభ్యర్థి తాడికొండ నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీధర్ రెడ్డి ఈయన నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. శెట్టి శ్రీనివాసరావు ఈయన టీడీపీ అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. పల్లా శ్రీనివాసరావు ఈయన టీడీపీ అభ్యర్థిగా గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కొలిక్కపూడి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా తిరువురు నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుబ్బరాజు ఈయన టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. సునీల్ కుమార్ పాషా ఈయన గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. సురేంద్ర బాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. కాకర్ల సురేష్ టీడీపీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. సూర్యనారాయణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు టీడీపీ అభ్యర్థిగా కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నుంచి విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. విఎస్కే రంగారావు
బొబ్బిలి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజుల రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పొద్దుటూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు, ప్రమాణ స్వీకారం చేశారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రమాణ స్వీకారం చేశారు. కందికంటి వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. మద్దిపాటి వెంకటరాజు టీడీపీ అభ్యర్థిగా గోపాలపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మద్దిపాటి ఎర్లగడ్డ వెంకట్రావు ఈయన టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేశారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈయన టీడీపీ శ్రీకాళహస్తి అభ్యర్థిగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చంద్ర టీడీపీ శాసనసభ్యుడిగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ శాసనసభ్యునిగా సంతనూతలపాడు నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు. వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.